రోజు డిబేట్లలో దబాయించి మాట్లాడే విజయశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి మీరు ఇరికిస్తున్నారు. విజయశేఖర రెడ్డి గారు దీంట్లో ఏం మాట్లాడాలన్నా ఏదో కప్ప నేర్చిపోయామంటే పాము నేర్చుకోమంటే కప్ప కోపం అనే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పలేని పరిస్థితి ఉన్నాడు. ఇప్పుడు బాధితుడు ఓపెన్ గా చెప్తున్నారు, నేను మున్సిపల్ ట్యాక్స్ కట్టాను, అన్ని అయిపోయిన తర్వాత నాకు సంబంధించినటువంటి అధికారి తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్ను పోయి వార్డు ఇన్ఛార్జిని పోయి కలవండి, అతన్ని కలవకపోతే నీకు అలిగేషన్ సృష్టిస్తాడు అని చెప్పినాడు అని చెప్తున్నాడు కదా. అంతకన్నా ఏం చెప్పాలా? ఉద్దేశపూర్వకంగా ఆ వార్డులో అతని సంబంధం లేకుండా ఏ ఒక్క పని జరగకూడదు అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇతన్ని ఉద్దేశపూర్వకంగా ఇరికించినారు తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఇతనికి ఏమంటే అన్ని రైట్స్ నాకున్నాయి కదా, నా సొంతం కదా, నా కష్టార్జితం కదా, నా తల్లిదండ్రులు సంపాదించినటువంటి పైసా కూడబెట్టి తయారు చేసినటువంటి ఆస్తి కదా, ఈ ఆస్తికి నేను పోయి తెలుగుదేశం వార్డు కౌన్సిలర్ను వార్డు మెంబర్ను అడగాల్సిన అవసరం ఏముంది? అధికారి కాదు అతను, పోనీ అధికారికంగా ఇన్ఛార్జి కాదు, అలాంటి వ్యక్తితో నేను కలిసేది ఏముంది? నా పని నేను చేసుకుంటా అన్నట్టు ఆయన చేసుకుంటా ఉంటే, ఆయన చేసుకునేటప్పుడు ఇన్ఛార్జికి సంబంధం కానీ మినిస్టర్ గారికి సంబంధం కానీ లేకపోతే 100 మంది పోలీసులు ఎందుకు పోతారు? పోలీసులు అంతమంది వెళ్ళినారంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రమేయం ఉంటేనే వెళ్తారు. లేదంటే అదే పోలీసులు సంబంధించినటువంటి డిఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ ఈయన కానీ అక్కడ ఆ వార్డు ఇన్ఛార్జిని అని పిలిపించి శేఖర్ రెడ్డి గారు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని, మీరు ఇంతమంది పోలీసులు వెళుతున్నారంటే అక్కడ ఏదో ఉండుంటది, లేకుండా పోతే మరి రేపొద్దున సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా. నేను మాట్లాడితే మీరు ఏకీపిస్తారా? అక్కడ అంతమంది పోలీసులు వెళ్ళడానికి కారణం వీళ్ళ అధికార పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకుల ప్రమేయమే, అందులో అంటే వేరే ప్రమేయం ఉండదు. ఎందుకు వెళ్తారు చెప్పండి? అక్కడ ఏదైనా సమస్య ఉంటే ఒకవేళ అధికారి దాన్ని కొట్టేస్తాడు, తప్పు ఉంటే ఇది వీళ్ళకి ఏదైనా డీపారమా లేక వేరే వాళ్ళది ఆక్రమించుకోవడమా ఏదైనా ఉంటే అతను పర్మిషన్ ఇవ్వడు. పర్మిషన్ ఎందుకు ఇస్తాడు? పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ నాయకుడు ఒత్తిడి చేస్తే ఆ నాయకుడి ఒత్తిడి మేరకు అతనికి ఇవ్వలేదు తప్ప, అతనికి అడ్డుపడినారు తప్ప, వీళ్ళు అడ్డుపడినప్పుడు పోలీసులకు కూడా ఇతనే అధికార పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులతో పాటు ఇద్దరు కలిసి చెప్పినప్పుడు మాత్రమే అక్కడ పోలీసులు వెళ్తారు. ఊరికే పోలీసులు వెళ్లే ప్రసక్తే ఉండదు. మాకు సంబంధించిన వ్యవహారం కాదు ఇది, మున్సిపాలిటీని కలిసండి, అక్కడ కాకపోతే కోర్టుకు వెళ్ళండి అని చెప్పవలసినటువంటి పోలీసులు అధికార పార్టీ పెద్ద నాయకులు చెప్పిన తర్వాత చివరిగా ఒకటి చెప్పండి మోహన్ రెడ్డి గారు, బాధితుడు మోహన్ రెడ్డి గారు, మీరు వైసీపీ అధికార ప్రతినిధి, బాధితుడు మన ప్యానెల్లోనే ఉన్నారు. చివరిగా మీరు ఏం చెప్తారు? అతనికి ఏమైనా భరోసా ఇస్తారా చెప్పండి ప్లీజ్. ఇక్కడ నేను రాజకీయాలకు సంబంధించి మాట్లాడాలి. ఆయన జనసేన కావచ్చు, అడ్డుపడినలు తెలుగుదేశం కావచ్చు, ఎవరు ఎక్కడ అడ్డుపడినా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన జీవితానికి సంబంధించిన ఆశయం అది. ఇల్లు కావాలనేది, ఇంటికి కావాల్సినటువంటి వ్యవహారం కాబట్టి అక్కడ ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి మా పార్టీ నాయకుడు కూడా ఇన్వాల్వ్ అయినాడు. మాకు ఆయన అవసరము, మేము బంగపై ఆయన అడగాలని, మాకు రావాలని, లేక మాకు ఓటేయమని అడగడానికి కాదు, ఆయనకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకొని దీనిపైన తక్షణం అతనికి న్యాయం చేయకపోతే పవన్ కళ్యాణ్ గారి పార్టీ రాష్ట్రంలో గ్రామ స్థాయిలో తుడుచుపెట్టుకుపోతుంది. ఎందుకంటే ప్రతి ప్రాంతంలో ఉచ్చపోయాలనే తెలుగుదేశం వల్ల వార్డు మెంబర్ల పర్మిషన్లు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆయనకు సంబంధించినటువంటి లీడర్లకు, ఆయన సంబంధించినటువంటి కార్యకర్తలకు ఆయన జోక్యం చేసుకోకుండా ఆయన ఒక్కడు బాగుండామనుకుంటే రాష్ట్రంలో పార్టీనే తుడిచిపెట్టుకుపోతుందన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తుంచుకోమని నేను చెప్తున్నా. నాకు అవసరం, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్. విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి, తర్వాత విజయ్ గారు కంక్లూడ్ చేస్తారు. సార్ ఒకటైతే వాస్తవం, ఒల్లు రవీంద్ర గారు చెప్పినా లేదంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినా 200 మంది పోలీసులు పోయి ఒక ఇల్లు కూల్చడం అనేది అంత ఈజీ కాదు. ఏదో బలమైన కారణమే ఉండాలా. ఒక మున్సిపల్ కమిషనర్ అంతమంది పోలీసులతో పోయాలంటే అది పెద్ద ఇష్యూనే. రెండోది ఏదైనా విజయ్ గారు ఇస్తారా? విజయ్ గారు మీకు ఇస్తానా? చెప్పండి. ఏదైనా మామూలు ఇష్యూ ఉంటే విజయ్ గారు ఇస్తానా కానీ మీరు చెప్పారు కానీ శేఖర్ రెడ్డి గారు మాట్లాడినామండి. రైట్ సార్, ఏదైనా ఇష్యూ ఉంటే మామూలుగా డెమాలిషన్ నోటీస్ ఇస్తారు. డెమాలిషన్ నోటీస్ మరి ఇచ్చారు లేదో అదొక ఇష్యూ. ఇవ్వలేదని చెప్తున్నారు. ఇస్తే మరి సార్ ఇవ్వలేదు అంటున్నారు. మరి అదే సార్ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే విజయ్ గారు వాదన ఓకే, నేను కాదనట్లా, బట్ ఎదుటి వాళ్ళ వాదన కూడా తీసుకోవాలి. అంటే పోలీస్ మా మున్సిపల్ కమిషన్ ఆఫీస్ నుంచి కూడా మనం కొంత ఇన్ఫర్మేషన్ లాగాలి, తీసుకోవాలి. అక్కడి నుంచి వాళ్ళు ఏమైనా ఇచ్చారా, వీళ్ళు తీసుకోకంటే ఏమైనా బయట కనిపించారా లేదు ఒకటి.
లేదు ఒకవేళ డెమోలేషన్ నోటీస్ ఇవ్వకుండా కూడా కూల్చారంటే ఎక్కడైనా కోర్టులో ఇష్యూ ఏమైనా జరుగుతుందా? ఆపోజిట్ పార్టీ ఏమన్నా కోర్టులో నుంచి ఏమన్నా ఒక డాక్యుమెంట్ అదే స్టే ఆర్డర్ కావచ్చు, ఇంజెక్షన్ ఆర్డర్ కావచ్చు తెచ్చామన్నా మున్సిపల్ కమిషనర్ ఇచ్చారా? సార్ ఇప్పుడు ఆ ఇష్యూ ఆ ల్యాండ్ మీద ఇష్యూ ఏం లేదనుకొని కూడా మున్సిపల్ కమిషనర్ ఇంతకుముందు ఆయన పర్మిషన్ ఇచ్చినచ్చు. కానీ ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే వీళ్ళు కట్టడం స్టార్ట్ చేశారో మళ్ళీ ఏమైనా ఆపోజిట్ పార్టీ ఏమన్నా కోర్టుకి వెళ్ళి ఏమైనా ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చామన్నా మున్సిపల్ కమిషనర్ ఇస్తే ఆబ్వియస్ గా కోర్టు ఇచ్చినప్పుడు తప్పదు అతనికి. అది ఏమైనా జరిగిందా? సార్ ఇప్పుడు నేనేమంటానంటే సార్ ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంది కాబట్టి నేను దాని మీద పూర్తిగా ఒక ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని మాట్లాడలేకపోతున్నా. కానీ ఒకటైతే వాస్తవం, సార్ ఎవరైనా సరే ఏ పార్టీకి ఓటేసినా సరే ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి కూడా అన్యాయం జరగడాన్ని తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు. ఖచ్చితంగా దీంట్లో ఎవరున్నా కూడా మేము ఖండిస్తున్నాం. అది పోలీస్ ఆఫీసర్ కావచ్చు, లేదంటే మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఎవరున్నా సరే దీన్ని అయితే ఒప్పుకోం. సార్ మేము మీ ద్వారా ఒకటే విజయ్ గారికి ఒకటే చెప్తున్నాం, దయచేసి ఆ డాక్యుమెంట్లు మాకు రాజధాని ప్రాంతంలో లోకేష్ గారిని కలిసినా కూడా జరగని పరిస్థితులు అధికారుల పరంగా ఉన్నాయి. వాళ్ళకు బయట నుండి సంకేతాలు వచ్చినాయి, డబ్బులు ఇచ్చేనే పని చేయండి, డబ్బులు ఇకపోతే పని చేయండి అని చెప్పడం జరిగింది. లోకేష్ గారు కూడా వాటా పోతుంది అధికారంలో ఉంటే. కాబట్టి రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో ఇదే జరుగుతుంది. పర్మిషన్ లేకుండా మోహన్ రెడ్డి గారు ఆయన వాయిస్ వినబడదు. ఒక్క నిమిషం. కోట్లు అవినీతి చేసిన పేరు నాని చెప్తే సార్ అక్కడ కట్టే ఫిషింగ్ హార్బర్ లో ఆయన ఎన్ని కోట్లు తీసుకున్నాడు చెప్పమంటారా? ఎన్ని కోట్లు ఆయన లంచం తీసుకున్నాడు చెప్పమంటారా? ఫిషింగ్ హార్బర్ లో అక్కడ అధికారం వరగబెట్టారు కదా. అధికారం ఉంటే రోజు నోటీస్ ఇచ్చి పోలీసులు పిలిపించి లాస్ట్కు కొండ డబ్బులు ఎలకని పట్టుకున్నారు. చూసినారో లేదో మీరు? వాళ్ళ మదర్ భార్యను పిలిపించుకొని స్టేషన్కు లాస్ట్కు నవలపాలు అయిపోయినారు. మీరు నవలపాలు అవుతున్నారు, ప్రజలు నవలపాలు చేస్తున్నారు మీ పరిపాలన ద్వారా రాష్ట్రంలో. శేఖర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మీ అభిప్రాయం అర్థమైంది. విజయ్ గారు చెప్తారు. ఆయన చివరిగా సమయం అయిపోయింది. విజయ్ గారు విజయ్ గారు మోహన్ రెడ్డి గారు అర్థమైంది. పరిపాలన మీ చేతిలో ఉందా? రైట్ కేసులు పెట్టారు, కావాల్సిన కేసులు ఆడబెట్టారు. ఓసారి మురళి మీద విజయశేఖర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు అర్థమైంది. మీ అభిప్రాయం అర్థమైంది. ఇది సమస్య వేరే వైపు పోతుంది. విజయ్ గారు విజయ్ గారు మీరేం చెప్తారు చివరిగా చెప్పండి. న్యాయం చేస్తే మా అవసరమే ఉండదు కదా. న్యాయం చేస్తే మా అవసరమే ఉండదు కదా. మీరు న్యాయం చేయగలిగితే కదా మా అవసరం ఉండేది. విజయ్ గారు మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి. మినిస్టర్ స్పందించి న్యాయం చేయమని చెప్పండి. స్పందించి న్యాయం చేయమనండి. శబాస్ అంటాం. మీరు చేస్తారయ్యా? మీకు పావులా దొరికినా వదిలిపెట్టేట్టుగా లేరు. మోహన్ రెడ్డి గారు ఓకే. మోహన్ రెడ్డి గారు సమస్య మళ్ళీ వేరే వైపు వెళ్తుంది. ఈ రాష్ట్రంలో కేసులు ఎవడు చేయడు. ఓకే ఆయన మాట్లాడిద్దాం సార్ ప్లీజ్. సమయం అయిపోయింది, అన్యదా భావించకండి. విజయశేఖర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఆగండి. విజయ్ గారికి ఇవ్వండి వాయిస్. విజయ్ గారికి వాయిస్ ఇవ్వండి. విజయ్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి చివరిగా. సార్ మేమైతే అంతా లీగల్ గానే ప్రొసీడ్ అయ్యాం సార్, వితౌట్ ఎనీ కోర్టు ఇష్యూస్. మేము ఒక స్టేటస్ కు కూడా వెకేట్ అయిపోయినాకే మేము ప్రొసీడ్ అయ్యాం సార్. స్టేటస్ కు వెకేషన్ ఆర్డర్ మా దగ్గర ఉంది సార్. ఎండోర్స్మెంట్ మేము ఎటువంటి అక్రమ కట్టవేతలు మేము చేయలేదు సార్. మేము కూడా రెజిస్ట్రేషన్ ప్రాపర్టీ సార్. ఇది దీనికి ఎంటీ ల్యాండ్ ట్యాక్స్ కూడా 3 years నుంచి పే చేస్తున్నాం సార్. మేము దీంట్లో ఆల్రెడీ మీరు చూసినట్టయితే పక్కన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇదైతే అసలు ఎటువంటి లీగల్ ప్రాపర్టీ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు సార్. ఇదంతా రెసిడెన్షియల్ ల్యాండ్. దీనికి మున్సిపల్ వారు కరెంట్ స్ట్రీట్ లైట్స్ వేసి ఉన్నాయి, మున్సిపాలిటీ వాటర్ ట్యాప్స్ ఉన్నాయి, అంతా లీగల్ గానే ఉంది సార్. దీనికైతే మేము